హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో దేవీ నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యం రెసిపీస్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ముందుగా మొదటి రోజు నైవేద్యంగా కట్టు పొంగల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా ఒక గిన్నెని తీసుకొని అందులోకి 1 గ్లాస్ వరకు రైస్ని, 1 గ్లాస్ వరకు పెసరపప్పును తీసుకోండి. నీట్గా 2 టైమ్స్ వాష్ చేసుకొని ఇందులోకి 2 గ్లాసుల వరకు వాటర్ని పోసుకొని 30 నిమిషాల పాటు రైస్ని, పెసరపప్పుని నానబెట్టుకోవాలి. ఇప్పుడు మరొక గిన్నెని తీసుకొని అందులోకి ఏ గ్లాస్తో అయితే రైస్ని తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 7 నుంచి 8 గ్లాసుల వరకు వాటర్ని పోసుకొని స్టవ్ వెలిగించుకొని 1 టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకొని వాటర్ని బాగా మరగనివ్వాలి. మరిగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని, పెసరపప్పుని ఇందులోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రైస్ సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా రైస్ కుక్ అయిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు మరొక బర్నర్ మీద స్టవ్ వెలిగించుకొని వేరొక ప్యాన్ని పెట్టుకొని అందులో 5 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యి కాగిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, 1 టీ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టీ స్పూన్ వరకు మిరియాలను వేసుకోండి. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత ఇందులోనే 3 టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పును కూడా వేసుకొని జీడిపప్పు కూడా గోల్డెన్ కలర్కి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 2 పచ్చిమిర్చిని ఈ విధంగా సన్నగా తరిగి యాడ్ చేసుకోండి. సన్నగా తరిగిన అల్లంని 1/2 టీ స్పూన్ వరకు వేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఇందులోనే కొంచెం కరివేపాకుని, 2 ఎండుమిర్చిని ఈ విధంగా తుంచి వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో 1/2 టీ స్పూన్ వరకు ఇంగువను వేసుకొని బాగా కలపండి. ఇలా వేయించుకున్న తాలింపుని పక్కన ఉడుకుతున్న రైస్లోకి యాడ్ చేసుకోండి. ఈ విధంగా రైస్లోకి వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని మంటను లో ఫ్లేమ్లోనే ఉంచుకొని దీన్ని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకోవడం వలన ఈ తాలింపు ఫ్లేవర్ అంతా రైస్కి పట్టి రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, కట్టు పొంగల్ అనేది రెడీ అయ్యింది. ఈ విధంగా చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. రెండవ రోజు నైవేద్యం రెసిపీ చింతపండు పులిహార. ఎప్పుడూ చేసే పులిహారలా కాకుండా ఆవపిండి వేసి చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా దీనిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక కుక్కర్ని తీసుకొని ఇందులోకి 1 గ్లాస్ వరకు రైస్ని తీసుకోండి. ఇది అప్రాక్సిమేట్లీ 1/2 కేజీ ఉంటుందండి. ఈ రైస్ని నీట్గా 2 టైమ్స్ వాష్ చేసుకొని అదే గ్లాస్ తోటి 2 గ్లాసుల వరకు వాటర్ని తీసుకోండి. ఇందులో 1 టీ స్పూన్ వరకు సాల్ట్ని, ఆయిల్ని వేసుకొని మూత పెట్టుకొని 30 నిమిషాల పాటు నానబెట్టుకోండి. 30 నిమిషాల తర్వాత స్టవ్ వెలిగించుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 విజిల్స్ రానివ్వండి. నిమ్మపండు సైజ్ అంత చింతపండును తీసుకోండి. అప్రాక్సిమేట్లీ 20 గ్రాముల వరకు ఉంటుందండి. దీన్ని తీసుకొని ఇందులో వేడి నీళ్ళను పోసుకొని 5 నుంచి 10 నిమిషాల పాటు నానబెట్టుకోండి. ఇలా హాట్ వాటర్ని పోసుకోవడం వలన చింతపండు త్వరగా నానుతుంది. ఇప్పుడు మిక్సీ గిన్నెని తీసుకొని ఇందులోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చి, 1/2 టీ స్పూన్ ఉప్పు మూత పెట్టుకొని కోర్స్గా దీన్ని మిక్సీ పట్టుకోండి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న పౌడర్ని ఒక బేషన్ తీసుకొని అందులోకి పరిచినట్టుగా వేయండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం ముందుగా కుక్కర్లో ఉడకపెట్టుకున్న రైస్ని ఇందులోకి వేసుకోండి. వేడివేడిగా ఉన్న రైస్ని పరిచినట్టుగా పలుచగా ఈ విధంగా వేయండి. నేను చెప్పిన టిప్స్ ఫాలో అయినట్లయితే ప్రెషర్ కుక్కర్లో కూడా ఈ విధంగా పలుకుగా రైస్ అనేది ఉంటుంది. ఈ విధంగా రైస్ మొత్తాన్ని వేసుకొని ఈ బేషన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిక్సీ గిన్నెని తీసుకొని ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని వేసుకోండి. ఇందులోనే కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని చింతపండులో విత్తనాలు ఏమి లేకుండా చూసుకోవాలి. మూత పెట్టుకొని చింతపండుని ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోండి. ఈ విధంగా మిక్సీ పట్టుకోవడం వలన మనకి చింతపండు పులిహారని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని అందులో 5 నుంచి 6 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 కప్పు వరకు వేరుశనగ పప్పును వేసుకొని ఈ వేరుశనగ పప్పుని 90% వరకు ఫ్రై చేసుకోండి.
ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పుని వేసుకోండి. ఇవి కూడా గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పును వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇవి వేగిన తర్వాత ఇందులో 3 వంతుల వరకు ఒక గిన్నెలోకి తీసుకోండి. 1 వంతు మాత్రమే బాండీలో ఉంచుకొని పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోండి. 3 ఎండుమిరపకాయలను కూడా వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో 2 రెమ్మల కరివేపాకును వేసుకోండి. 1 టీ స్పూన్ వరకు ఇంగువ కూడా వేసుకోండి. మంటను లో పెట్టుకొని ఇంగువను వేసుకోవాలి. మనం ముందుగా మిక్సీ పట్టుకున్న చింతపండు పేస్ట్ని ఇందులోకి వేసుకొని 1 టీ స్పూన్ వరకు పసుపుని, 1 టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోండి. మిక్సీ గిన్నెలో కొంచెం వాటర్ని వేసుకొని మిగిలిన దాన్ని కూడా ఇలా తుడిచినట్టుగా కొంచెం వాటర్ని వేసుకోండి. వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవద్దండి, చాలా తక్కువ వేసుకుంటే మనకి త్వరగా ఇది ప్రిపేర్ అవుతుంది. చింతపండు పేస్ట్ని వేసుకున్న తర్వాత మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని కుక్ చేసుకోవాలి. ఈ చింతపండు పేస్ట్ బాగా దగ్గరగా అయ్యి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు దీన్ని కుక్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా చింతపండు పేస్ట్ ఈ విధంగా దగ్గర పడి చుట్టూ ఆయిల్ అనేది బయటికి రిలీజ్ అవుతూ ఉంటుంది. ఈ టైంలో గ్యాస్ ఆఫ్ చేసుకొని ఈ చింతపండు పేస్ట్ని మనం బేషన్లో వేసుకున్న రైస్లోకి యాడ్ చేసుకోవాలి. చింతపండు పేస్ట్ మొత్తాన్ని యాడ్ చేసుకోకుండా ఒక గెరిటె వరకు పక్కన పెట్టుకొని మిగిలినంతా వేసుకోండి. ఇప్పుడు రైస్ని, చింతపండు పులిహోరని ఒక గెరిటె పక్కన పెట్టుకోవడం వలన పులుపు అనేది ఎక్కువ తక్కువ అయినప్పుడు యూజ్ అవుతుంది. ముందుగా వేపిన వాటిని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని మొత్తాన్ని బాగా కలపండి. ఇక్కడ చింతపండు ఒక్కొక్క చింతపండు పులుపు ఉంటుంది, ఒక్కొక్కటి ఉండదు. కాబట్టి ఇలా చింతపండు పేస్ట్ని కొంచెం పక్కన పెట్టుకోవడం వలన లాస్ట్లో చూసి యాడ్ చేసుకోవచ్చు ఉంటుంది. కాబట్టి ముందు ఈ విధంగా గరిటెతో కలుపుకొని తర్వాత చేతితోటి బాగా కలుపుకోండి. చింతపండు పులిహోర చేతితో కలిపితేనే రైస్కి అన్ని ఫ్లేవర్స్ బాగా పడతాయండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా చేతితోటి బాగా కలపండి. అంతేనండి, ఎంతో టేస్టీగా చింతపండు పులిహోర అనేది ఈ విధంగా ఆవపిండి వేసి చేయండి, చాలా బాగుంటుంది. ఈ రెసిపీని మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో ఖచ్చితంగా షేర్ చేసుకోండి. కొబ్బరి అన్నాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని అందులోకి ఆయిల్ని 2 టీ స్పూన్లు వేసుకోండి. మొత్తం నెయ్యితో అయినా చేసుకోవచ్చు, ఆయిల్తో అయినా చేసుకోవచ్చు. నెయ్యితో చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. వేరుశనగపప్పును వేసుకోండి. వేరుశనగపప్పు ఈ విధంగా 90% ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 లేదా 2 టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పును కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే బాండీలో 1/2 టీ స్పూన్ వరకు ఆవాలని, 1 టీ స్పూన్ వరకు పచ్చిశనగపప్పుని, 1 టీ స్పూన్ వరకు మినపగుళ్ళను వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి వేగిన తర్వాత 2 కట్ చేసిన పచ్చిమిర్చిని, కరివేపాకుని, 2 ఎండుమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1/2 కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుమును వేసుకోండి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఫ్రై చేసుకోవాలి. పచ్చి కొబ్బరికి వెనకాలన్న బ్రౌన్ పార్ట్ని తీసేసి ముక్కలుగా కట్ చేసి మిక్సీ పట్టుకున్నారంటే ఈ విధంగా తురుము అనేది వస్తుంది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో ఉడికించిన రైస్ని 1 కప్పు వరకు వేసుకోండి. మొత్తం మెజర్మెంట్స్ అన్ని ఒకే కప్పుతో తీసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకున్న వేరుశనగ పప్పును కూడా వేసుకొని రుచికి సరిపడా ఉప్పును వేసుకొని దీని మొత్తాన్ని బాగా కలపండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మాత్రమే రైస్ని వేసుకొని కలుపుకోండి. ఈ కొబ్బరి అంతా రైస్కి పట్టే విధంగా బాగా కలపాలి. అంతేనండి, కొబ్బరి అన్నం అనేది రెడీ అయ్యింది. ఈ విధంగా ప్రిపేర్ చేశారంటే టేస్ట్ చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. రోజు నైవేద్యం రెసిపీ అల్లం గారెలు. అల్లం గారెల్ని ఇలా ప్రిపేర్ చేయండి. పైన క్రిస్పీగా, లోపల స్పంజీగా, చాలా టేస్టీగా ఉంటాయి. ముందుగా దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక బౌల్ని తీసుకొని అందులోకి 1 గ్లాస్ వరకు మినపగుళ్ళను తీసుకోండి. మినపగుళ్ళను నీట్గా 2 టైమ్స్ వాష్ చేసి 4 గంటల పాటు నానబెట్టి తీసుకోండి.
ఒక మిక్సీ గిన్నెను తీసుకొని ఇందులోకి 2 పచ్చిమిర్చిని, సన్నగా తరిగిన అల్లాన్ని 1 టీ స్పూను, పావు టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకొని మూత పెట్టుకొని బరకగా మిక్సీ పట్టుకోండి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే మిక్సీ గిన్నెలో మనం ముందుగా నానబెట్టుకున్న మినపగుళ్ళుని ఒకసారి మళ్ళీ కడిగి వాటర్ లేకుండా డ్రైన్ చేసుకొని మిక్సీ గిన్నెకి సగం వరకు వాటిని వేసుకోవాలి. ఈ విధంగా సగం వరకు వేసుకున్న మిక్సీ గిన్నెలో కూలింగ్ వాటర్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోండి. దీన్ని లూజ్గా కాకుండా టైట్గా కాకుండా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. అప్పుడే మనకి గారెలు ఆయిల్ పీల్చకుండా క్రిస్పీగా లోపల స్పంజీగా వస్తాయి. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక బౌల్ తీసుకొని అందులోకి వేసుకోండి. ఇదే విధంగా మిగిలిన మినపగుళ్ళను కూడా మిక్సీ పట్టుకొని తీసుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత 1 లేదా 2 నిమిషాల పాటు ఈ పిండిని బీట్ చేసుకోండి. ఇలా బీట్ చేసుకోవడం వలన మనకి గారెలు స్పంజీగా వస్తాయి. పిండి మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో ఉందా లేదా అని చెక్ చేయడం కోసం గిన్నెలో వాటర్ని తీసుకొని వాటర్లో పిండిని కొంచెం తీసుకొని ఇలా వేయండి. ఇలా వేశారంటే పిండి ఇలా వాటర్లో తేలిందంటే మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అని అర్థం. పట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకోండి. సన్నగా తరిగిన కరివేపాకును కూడా వేసుకొని 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రని, 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని కూడా వేసుకొని మొత్తాన్ని బాగా కలపండి. గారెలు వేసుకోవడానికి మనకు పిండి అనేది రెడీ అయ్యింది. ఒక గిన్నెలో వాటర్ని తీసుకొని చేతిని వాటర్లో తడుపుకుంటూ గారెల్లాగా ఆయిల్లో వేసుకోవడమే. నేనైతే ఇక్కడ చేతితోటే వేస్తున్నానండి. మీకు ఇలా వేసుకోవడం కష్టంగా ఉన్నట్టయితే టీ స్ట్రైనర్ మీద కూడా వేసుకోవచ్చు. ప్రీవియస్ వీడియో చూసినట్లయితే ఎలా వేసుకోవాలో మీకు తెలుస్తుంది. మీకు నచ్చిన సైజులో వీటిని చిన్నగా కానీ పెద్దగా కానీ వేసుకోండి. ఎలా వేసుకున్నా సరే ఇవి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. లోపల వరకు కుక్ అవుతాయి. అప్పుడే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని బయటికి తీసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. మిగిలిన పిండితో కూడా వడల్ని వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. అంతేనండి, అల్లం గారెలు ఎంతో ఈజీగా టేస్టీగా మిక్సీలో రుబ్బిన పిండితో కూడా చాలా బాగా వస్తాయి. దద్దోజనాన్ని ఇలా ప్రిపేర్ చేశారంటే ఎంతసేపు అయినా సరే గట్టి పడకుండా ఈ విధంగా లూజ్ కన్సిస్టెన్సీలో ఉంటుంది. ముందుగా దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం 2 కప్పుల రైస్ని తీసుకోండి. ఇక్కడ నేను ఉడికించిన రైస్ని తీసుకున్నాను. ఈ విధంగా రైస్ని మెత్తగా వేడి మీదే మ్యాష్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు దీనిలోకి తాలింపుని పెట్టుకుందాము. స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి. నేను ఇక్కడ నెయ్యిని వేసుకుంటున్నానండి. మీరు కావాలంటే దీన్ని నూనెతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నెయ్యి హీట్ అయిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ వరకు మిరియాలను వేసుకోండి. ఇవి బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 1 లేదా 2 పచ్చిమిర్చిని ఈ విధంగా సన్నగా తరిగి యాడ్ చేసుకోండి. సన్నగా తరిగిన అల్లాన్ని 1/2 టీ స్పూన్ వేసుకొని కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. 1 లేదా 2 ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని 1/2 టీ స్పూన్ వరకు ఇంగువను కూడా వేసుకొని బాగా కలపండి. ఇప్పుడు ఈ తాలింపుని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు ముందుగా చల్లార్చుకున్న రైస్లోకి 1/4 కప్పు వరకు పెరుగును వేసుకోండి. ఈ పెరుగు రైస్కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఈ రైస్ ఉండలేం లేకుండా ఇలా గరిటెతోటి మ్యాష్ చేసుకుంటూ కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే రైస్ను కొలుచుకున్నామో అదే కప్పుతోటి పెరుగును తీసుకోవాలి. అదే కప్పుతోటి 1/4 కప్పు వరకు కాచి చల్లార్చిన పాలను తీసుకోండి. పాలు వేసుకున్న తర్వాత ఈ పాలు కూడా రైస్కి బాగా పట్టే విధంగా బాగా కలపండి. ఉండలేం లేకుండా గరిటెతోటి ఈ విధంగా మ్యాష్ చేసుకుంటూ కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా పెట్టుకున్న తాలింపుని ఇందులోకి యాడ్ చేసుకోండి. ఇలా తాలింపును వేసుకొని రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని మొత్తాన్ని బాగా కలపండి.
ఇలా ప్రిపేర్ చేశారంటే ఎన్ని గంటలైనా సరే దద్దోజనం గట్టి పడకుండా ఈ విధంగా ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. వారికి మొదటి రోజు నుంచి 5వ రోజు వరకు వరుసగా నైవేద్యాలను ఎలా ప్రిపేర్ చేసి పెట్టాలో చూపించాను. మిగిలినవి చూపించడానికి వీడియో లెందీ అవుతుందని చెప్పి ఇంతటితోటి అప్లోడ్ చేస్తున్నాను. ఈ రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్